జూబ్లీహిల్స్ అంటే భారతదేశంలో ఒక ఇమేజ్ ఉందన్నారు మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్. ధనవంతులు అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చెప్పుకుంటారని, కానీ లోపలికి వెళ్ళి చూస్తే పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు ఆయన. ఉమర్ షెర్వానీ అందర్ పరేషానీ అనే సామెత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వర్తిస్తుందని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా 90% ఇరుకైన రోడ్లు, ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు, డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉండడం, స్ట్రీట్ లైట్స్ రాత్రి వెలగకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల వచ్చిన అభివృద్ధి ఇదని ఆయన విమర్శించారు. నిజంగా చెప్పాలంటే మా మీడియా మిత్రులు జూబ్లీహిల్స్కి పోయినో లేదో కానీ జూబ్లీహిల్స్ అంటే యావత్ తెలంగాణలో భారతదేశంలో ఒక ఇమేజ్. జూబ్లీహిల్స్ అంటే హైఫై సొసైటీ, జూబ్లీహిల్స్ అంటే రిచ్ పీపుల్, జూబ్లీహిల్స్ అంటే చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్స్, మ్యాన్షన్స్. జూబ్లీహిల్స్ అంటే ఒక వెల్ డెవలప్డ్. కానీ జూబ్లీహిల్స్ లోపలికి పోయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చూస్తే మాత్రం నిజంగా ఊరు గొప్ప, మన ఊపర్ షెర్వానీ అందర్ పరేషాన్ అనే మన హైదరాబాద్ ఏదైతే సామెత ఉందో అది ఎగ్జాక్ట్లీ జూబ్లీహిల్స్కు వర్తిస్తుంది. ఎక్కడ పోయినా జూబ్లీహిల్స్లో, ఇక్కడ అక్కడని కాదు, ఎక్కడ పోయినా 90% ఆఫ్ ద జూబ్లీహిల్స్లో ఇరుకైన రోడ్లు, పెంట కుప్పలు, గార్బేజు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో, స్ట్రీట్ లైట్స్ రాత్రి వెలగవు, మురికి వాసన అని మనం చెప్పచ్చు. ఇది 50 సంవత్సరాల రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయటం వల్ల వచ్చినటువంటి అభివృద్ధి, 10 సంవత్సరాల బీఆర్ఎస్ ఓటు వేయటం వల్ల వచ్చినటువంటి అభివృద్ధి. ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు గుర్తించాలి. ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటేనే యావత్ ప్రపంచానికి డెవలప్మెంట్కు దిక్చూచి, యావత్ ప్రపంచానికి తెలంగాణ మోడల్కు దిక్చూచి, వారు కాలు పెట్టిన పుణ్యమా అంటూ తెలంగాణలో రియల్ ఎస్టేట్ కలకల్లాడుతుంది. అదేదో సినిమాలో వేణుమాధవ్ లాగా గలగలలాడుతున్నాయి. అందరూ అడక్కదినే బతుకులైపోయినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఓటర్లను కారణంగా ఎవరైనా ప్రలోభ పెడతారు, ఎవరైనా ఓటర్లని అధికార పార్టీ ప్రలోభ పడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అలాంటి కాంగ్రెస్కు ఓటు వేయకుంటే రేషన్ బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, గ్యాస్ సబ్సిడీ బంద్ అవుతుంది, ఉచిత బస్సు బంద్ అవుతుంది అని బ్లాక్మెయిల్ చేస్తే నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ టీఎం స్వర్గీయ శేషన్ ఉంటే ఎప్పుడో శాశ్వతంగా ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకుంటే బ్యాన్ చేసేవాడు. మన ముఖ్యమంత్రి గారు